ఎప్పుడు చూసినా బిజీ, 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 బిజీ. ఎవరి బాధను ఎవరు వినే రోజులు కాదు. మీ బాధ నుంచి మీరే బయటకు రావాలి. సంతోషాన్ని వెతుక్కోవాలి. సంతోషంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాల వల్ల అందరూ సంతోషంగా ఉండలేం కదా! కానీ మన జీవితాన్ని నిర్ణయించేది మనమేనండి బాబు. మన జీవితంలో ఆనందాన్ని పొందే మార్గం మన చేతుల్లో ఉంటుంది. మనం సంతోషంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రతిరోజు కొన్ని పనులు చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. బాధ, సంతోషం ఒకేసారి వస్తే సంతోషమే చూపెట్టాలి. ఎందుకంటే బాధ వినే తీరిక, ఓపిక ఎవరికీ లేదు ఈ రోజుల్లో. మనసు లోతుల్లో ఎంతటి బాధ ఉన్నా మీపై మీరు శ్రద్ధ చూపాలి. ఎవరికీ ఇక్కడ ఎదుటివారి బాధలకు సమాధానం చెప్పే తీరిక లేదండి బాబు. కష్టాల్లో నుంచి బయటకు రావాలంటే కొన్ని చిట్కాలు కూడా పాటించాలి. మీరు ఏదైనా మంచి చేసినప్పుడు లేదా ఏదైనా సాధించినప్పుడు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. ఖచ్చితంగా ఇతరులొచ్చి మన వెన్ను తట్టి మన గురించి మెచ్చుకునే మాటలు మాట్లాడాలని కోరుకుంటాం. కామన్ థింగ్. మరొకరు మనల్ని మెచ్చుకోకపోతే ఆ సమయంలో మనం బాధపడడం సహజం. దిస్ ఈజ్ ఆల్సో కామన్ థింగ్. మనం చేసిన పనిని ఇతరులు మెచ్చుకునే వరకు వేచి ఉండొద్దు. బాగా చేసిన పని కోసం మీ వెన్ను మీరే తట్టుకోండి. ప్రతి విషయాన్ని సానుకూలంగా ఆలోచించాలి. జీవితంలో చెడు జరిగితే దాన్ని జీర్ణించుకునే శక్తి కొందరికి ఉండదు. ఒక్కసారిగా కుంచించుకుపోతారు. ఏదైనా చెడు జరిగితే దాని గురించి చింతిస్తూ చింతిస్తూ కూర్చుంటారు. దానికి బదులుగా ప్రతి దాని గురించి సానుకూలంగా ఆలోచించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతిదీ బాగుంటుంది. మీ చుట్టుపక్కల వాతావరణాన్ని బాగు చేసుకోండి. కొన్నిసార్లు మన సంతోషం మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పర్యావరణం వల్ల కలుగుతుంది. చుట్టూ ఉన్నవారు బాధగా ఉంటే మనం చురుగ్గా ఉండలేం కదా! ఇంకా మనం నివసించే వాతావరణం కూడా మన ఆనందానికి దోహదపడుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నవ్వు ఒక రకమైన ఔషధం లాంటిది. ఎప్పుడూ ముఖం మార్చుకుని కూర్చోకండి. మీ కుటుంబం, స్నేహితులు, ప్రియమైన వారితో నవ్వండి. ఏం పోయింది? వీలైతే మాట్లాడండి. మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండనివ్వండి. ఇది మీ ఆనందానికి కూడా దారితీస్తుంది. సానుకూల వ్యక్తులతో స్నేహం చేయండి. మన టీం కూడా మనపై చాలా ప్రభావం చూపుతుంది. మన స్నేహితులు సానుకూలంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే మనం కూడా వారితో సంతోషంగా ఉంటాం. మన సహవాసం సరిగా లేకపోతే మనం సంతోషంగా ఉండగలమా? చెప్పండి. మీ మనస్సులో వందల బాధలు ఉండొచ్చు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు మీ మనస్సును వేరే చోట కేంద్రీకరించడానికి ప్రయత్నించండి. బాధను అధిగమించి సంతోషంగా ఉండండి. చింతించి ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? యోగా, మెడిటేషన్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చాలామంది యోగా, మెడిటేషన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ మనసు ఖచ్చితంగా తేలిక చేస్తుంది. వాటిలో ఒంటరిగా గడిపే అవకాశం ఏమైనా ఉంటే చూడండి. ఇది మీ మనసుకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. సరేనా? ఏమండి, మీ బాధను వినే తీరిక జనాలకు లేదన్న విషయం ఈ వీడియో చూసిన తర్వాత అయినా తెలిసింది కదా! సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీ బాధలను ఎవరికి చెబితే మీకు మంచి చేస్తారని మీకు అనిపించిందో వాళ్ళకి చెప్పండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఈ సంతోషకరమైన వీడియోని మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను సంతోషిస్తూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.